సమాచార శాఖ మంత్రిని కలిసిన జై యూనియన్ జర్నలిస్టులు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం హక్కుల పరిరక్షణకై ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టుల ఏకైక సంఘం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చేసి మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని మంగళవారం కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను జే యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలియజేస్తూ రాజ్యాంగం చట్టబద్ధంగా జర్నలిస్టులకు కల్పించే ప్రతి సంక్షేమం జే యూనియన్ నందు ఉన్న జర్నలిస్టులకు అందించాలని వినతి పత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విచ్చేసిన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కీలక పాత్ర పోషించాయని, ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయటంలో భాగంగా నిరంతరం వార్తా సేకరణ చేస్తూ శాటిలైట్ ఛానల్స్తో పోటీ పడుతూ మా డిజిటల్ మీడియా వేదిక ద్వారా క్షణాల వ్యవధిలో ప్రసారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో భాగంగా మానవ వనరులు, విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల వద్దకు వచ్చినప్పుడు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం కల్పిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా ఇప్పటికీ మా సమస్యలను పరిష్కారం చూపలేదని, రాష్ట్ర వ్యాప్తంగా జే యూనియన్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులం మంత్రి నారా లోకేష్కు కలిసి మా సమస్యలను తక్షణమే పరిష్కారం చూపించాలని తెలియజేయడానికి వచ్చామని మంత్రి పార్థసారథికు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జే యూనియన్లో ఉన్న జర్నలిస్టులకు ప్రతి ప్రెస్ మీట్ నందు ప్రవేశం కలిగేలా ఐఎన్పిఆర్ కమిషనర్కు ఆదేశాలు ఇస్తామని, ప్రతి జిల్లా యందు ఉన్న డిపిఆర్ఏలకు తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అక్రిడేషన్ విషయంలో కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని, అందువలనే అక్రిడేషన్ విషయంలో జాప్యం జరుగుతుందని, తప్పక రానున్న రోజులలో జే యూనియన్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలో నియమిస్తామని, ప్రభుత్వం ద్వారా యూనియన్కు తగిన గుర్తింపు, సంక్షేమం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే యూనియన్ అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షులు మహేష్, అంజలి, సహాయక కార్యదర్శి శంకర్, కోశాధికారి సురేష్, హృదయనాథ్, క్రిస్టప్ప, కడవల్లి శ్రీనివాసులు, రామస్వామి, అరండి కుమార్, సప్తగిరి, నరసింహులతో పాటుగా జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అందరం హైలీ ఎడ్యుకేటెడ్, ప్రతి ఒక్కరు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన క్లియర్గా అనుభవం ఉంది. అప్పుడు డిప్లొమాలు చేస్తున్నారు, బట్ ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేది చాలా ఉంది. కానీ ఏ రోజు కూడా యాడ్ ఆదాయం ఉండదు మాకు సమాజంలో. యూట్యూబ్ జర్నలిస్ట్ అని అంటే ఒక గుర్తింపు ఉన్నట్టే ఏ ప్రెస్ మీట్కి మాకు లోపలికి రప్పించట్లేదు, చాలా చిన్నలు చూపిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచం సర్వేగంగా దూసుకెళ్తుంది, ఏదైనా సోషల్ మీడియా ఆధారంగా చేస్తున్నారు. ఆ రోజు కూడా మీ గతంలో వచ్చి మీకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో మాది రిజిస్టర్డ్ యూనియన్ సార్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఒక 75 ఆల్ పర్మిషన్స్ సార్. అంటే ఒక పేపర్కి ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో, శాటిలైట్ ఛానల్స్ ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో, అలాగే యూట్యూబ్ ఛానల్ అయినా మేము అన్ని రకాల పర్మిషన్ తెచ్చుకొని ఆర్థిక ఇబ్బందులు మాకు ఉండి ఏ లోకల్ కేబుల్లోనో లేకపోతే కేబుల్ టైపుల్లోనో టెలికాస్ట్ చేసుకోలేక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో, వాట్సాప్ ప్లాట్ఫామ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నిరంతరము ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు 24 గంటలు కూడా ప్రజలకు అందిస్తూనే ఉన్నాం సార్. ఎన్నో సేవలు చేస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వ జన విజయానికి కూడా మేము ఎంతో సహాయం చేశాం. అది ఒప్పుకున్నారు కూడా, సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు. కానీ మా పైన ఎటువంటి కూడా లేదు. సో దానికి సంబంధించి మేము మా పూర్తి స్థాయిలో మీ ఆధ్వర్యంలో మంచి చేస్తారని గతంలో విన్నవించుకున్నాం, మరొకసారి విన్నవించుకుంటాం. ఇక్కడ మొత్తం అన్ని జిల్లాల నుంచి ఒక
లోకేష్ గారు మీకంటే కూడా ముందే మీకు ఏదో విధంగా స్థానం కల్పించాలని చెప్పేసి అసలు ఎగ్జిబిషన్ కాస్ట్ లేట్ అవడానికి కూడా కారణం ఇదే. లోకేష్ గారు చాలా పుట్టపడుతుంది. ఏది యూట్యూబర్స్ తర్వాత ఇంకా కూడా చాలా చేశారు. తర్వాత వార్తలు కూడా బాగా పబ్లిక్ ఫాస్ట్గా చేస్తారు. వాళ్ళకి ఏదో విధంగా మనం అక్రిడిషన్ కార్డ్స్ ఇవ్వాలి అనే దాంట్లోనే. సో దీని మీద అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో ఇటువంటి లాస్ ఉన్నాయి. కేంద్రం ఏ విధంగా అంటే కేంద్రం కన్నా ఇటువంటి అక్రిడిషన్లో ఉంది కదా. సో కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పేసి చూసాం. కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాక్ ఉండేది. అందుకని ఈరోజు కూడా కమిటీ గ్రూప్ ఆఫ్ న్యూస్ ఏంటి ఫేక్ న్యూస్ మీద ఇటువంటి కంట్రోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అభిప్రాయం ఏంటంటే ఈ యూట్యూబర్స్ మెసేజెస్ మీద కానీ వార్తల మీద కానీ ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్ ఉండదు. కొంతమంది ఏమో మిస్లీడ్ చేస్తారు, కరెక్ట్ చేస్తారు. సో వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టడీ చేస్తూ ఉంటాం. ఎటువంటి రూల్స్ని ఫార్మేట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అటువంటి ఒక బాడీని ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఒకవేళ వెరిఫై చేసామనుకోండి అప్పుడు మనం కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి వాళ్ళు లోకేష్ గారు మోడీ గారు స్ట్రాంగ్గా నాకు చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంబంధించినది మనకి యూనియన్. ఏ యూనియన్ కూడా యూట్యూబర్స్కి ఒత్తిడి కలగడం లేదు. కానీ బట్ మన యూనియన్ బలం వచ్చిందనమాట. మన యూట్యూబర్స్ మాత్రమే ఉన్నది దీంట్లో. మన పేరు కూడా యూట్యూబర్స్ అనే ఉంది సార్. అనుభవం ఉన్నవాళ్ళు సార్. తర్వాత ఈ రోజుల్లోనే పేపర్లో కానీ సాటిలైట్ ఛానల్లో కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా వార్తలు తీసుకొని మాకు యూట్యూబ్లో మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి సార్. అసభ్యకరమైన కూడా మేము పెట్టకూడదు. యూట్యూబ్కి మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి సార్. కొద్దిగా చిన్నగా బ్లడ్ వైలేటెడ్ సంబంధించిన అంశాలను కానీ లేదా వాడకూడని పదాలను కానీ ఇది కూడా మీ దాంట్లో పెట్టకూడదు సార్. నిబంధనల ఆధారంగా చేసుకుని మేము దాంట్లో పెడతాం. ఛానల్ కూడా ఆధారంగా చేసుకుని మేము చేస్తున్నాం సార్. అందరూ ఎడ్యుకేటెడ్ కూడా అందరికీ అనుభవం ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇస్తే అయిపోయింది. అదైతే నేను ప్రామిస్ చేయలేను సార్. యాక్చువల్గా ఇన్ని రోజులు లేట్ అవుతానికి కారణం లోకేష్ గారు యూట్యూబర్స్ ఇది కూడా చాలా ట్రైనింగ్ చేస్తున్నారు వార్తలు చేరవేయడంలో. వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక స్టడీ చేయని చెప్పారు. మేము రాష్ట్రం కేంద్ర పాలసీస్ ఇతర రాష్ట్రాల పాలసీస్ అన్నీ స్టడీ చేశాం. ఇప్పుడు దాకా ఒక స్పెసిఫిక్ పాలసీ అనేది ఫామ్ కాదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్టడీ చేస్తూ ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా ఇంకొక బాడీ ఉన్న ప్రకారం చెప్పేసి. సో అది ఒకసారి షేప్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళి అక్రిడిషన్ కార్డ్స్ కూడా నేను సార్తో మాట్లాడి మా యూనియన్ గుర్తింపు రావాలి కదా. యూనియన్ గుర్తించి వచ్చాం కానీ కమిటీలో ఇప్పుడు వస్తే అవకాశం లేదు సార్. అంటే ప్రస్తుతానికి మాకేమో గుర్తింపు అంటే యా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా యా ప్రెస్ మీట్కి వెళ్ళినా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్లు అవకాశం ఏమీ లేదు. చెప్పారు కదా లోకేష్ గారి స్థాయిలోనే ఆయనే మీ మీద చాలా సింపతితో ఉన్నారు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఇన్ని 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఇచ్చి విలేకరులను తిడతం కూడా మొదలుపెట్టారు. ఈ మంత్రి అక్రిడిషన్ కార్డ్స్ ఇస్తలేదని. కొంత కార్డు ఏంటంటే దీని మీద స్టడీ చేయమన్నారు. యూట్యూబర్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళు కూడా కొంతమంది తప్పు చేసినా ఎవరు తప్పు చేస్తారని చెప్పేసి అందరు చేస్తారు. కానీ ఒక స్టడీ చేయండి. ఇతర రాష్ట్రాల్లో లేకపోతే కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయి చెప్పారు. స్టడీ చేశాం. స్టడీ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్నే వేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి స్టడీ చేస్తాం. బట్ ఈసారికి వస్తుందని చెప్పేసి నేనైతే మీకు మాట ఇవ్వలేదు. అక్రిడిటేషన్ ఇవ్వకపోయినా మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో జరిగే ప్రతి ప్రెస్ మీటింగ్ కూడా మేము అధికారికంగా లోకల్ ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎలాగే వెళ్ళి ఒక కమిషనర్ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఏ విధంగా వార్తలు గుర్తింపు ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి సార్. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి సార్. అంటే లేబర్ దాంట్లో చేసుకున్నారా? వాళ్ళు 100 మెంబర్స్ 150 మెంబర్స్ ఉంటే లోపల మావన్నీ రిజిస్ట్రేషన్ లేబర్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ మార్క్, బ్రాడ్కాస్టింగ్. ఈ కమిటీలు అయితే నేను ప్రామిస్ చేయను. ఈ ప్రెస్ మీట్స్ కన్నా చూసారా ప్రతి దానికి సీఎం గారి దగ్గర అయితే నేను చెప్పాను. సీఎం గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. కానీ
మిగతా అఫీషియల్గా ఆర్గనైజ్ చేసే ప్రెస్ మీట్స్కి, లోకల్గా చేసే ప్రెస్ మీట్స్కి ఏ విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఒకసారి చూడండి. సార్ అలానే నిరంతరము మేము వార్తా సేకరణలో భాగంగా వెళ్తున్నప్పుడు మాకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక పని యూట్యూబ్ ఆల్రెడీ మీకు ఇదే ఇప్పుడు ఇచ్చారా? సార్ అన్నీ ఉన్నాయి సార్ సైన్స్ ఉన్నాయి అండ్ సో మాకు ఆ సంక్షేమం అక్రిడేషన్ లేకపోయినా సరే సంక్షేమాన్ని కల్పించారు సార్. తప్పకుండా ప్రెస్ మీట్లకు వచ్చేట్టు చూడండి సార్ అట్లా కమిషనర్ గారు లోకేష్ గారు అదే వారు మా ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇన్వెస్ట్మెంట్స్ కనండి. థ్యాంక్ యూ సార్.